హాయ్ అండి అందరికీ. ఈరోజైతే జేడ్ ప్లాంట్ కేరింగ్ టిప్స్, అలాగే ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇదైతే నేను నర్సరీలో తెచ్చుకున్నానండి. 150 రూపీస్ పెట్టి దాదాపు ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పటి నుంచి నేను ఈ పాట్‌లోనే ఉంచేసాననమాట ప్లాంట్‌నైతే. దీని నుంచి ప్రాపగేషన్స్ అయితే చాలా చేశాను. దాదాపు ఒక చాలా కుండీల్లో అనమాట. చాలా మందికి ఇచ్చుంటాను. చాలా కుండీల్లో చేశానండి. ఇది నేను వీడియోలో కూడా చూపించాను. చిన్న చిన్న స్టెమ్స్ కూడా నేను చిన్న చిన్న వాటిలో పెట్టేస్తూ ఉంటాను. ఈజీగా బ్రతికేస్తుంది అని. ఇది కూడా దాదాపు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఇలా స్టెమ్స్ పెట్టి వదిలేసాననమాట. అప్పుడప్పుడు ప్రూన్ చేస్తాను. డబ్బా అయితే పగిలిపోయింది కానీ ప్లాంట్ అయితే హెల్తీగానే ఉందండి. పాట్ అయితే రీపాట్ చేయాలన్నమాట. తర్వాత అసలు ప్లాంట్ ఇదండి. అసలు ఫస్ట్ ప్లాంట్ నుంచి నేను స్టెమ్స్ తెచ్చి దీనిలో పెట్టాననమాట. ఇది కూడా 2, 3 ఇయర్స్ బ్యాక్ పెట్టాను. ఆ ప్లాంట్‌ని ఎప్పుడన్నా దాదాపు ఒక 6 మంత్స్, 1 ఇయర్‌కి ఒకసారి ప్రూన్ చేస్తున్నాను అంతే జస్ట్. అయితే ఇది వాటర్ క్యాన్‌ని మధ్యలో పీవీసీ పైప్‌తో ఇలా చేశాననమాట అండి. ఇది కింద పైన కూడా మనం ఏమైనా ప్లాంట్స్ వేసుకోవచ్చని. అయితే జేడ్ ప్లాంట్ అయితే మొత్తం వేరే ప్లాంట్స్ పెట్టినా కూడా ఆక్రమించేసిందనమాట. ఇంక మిగిలిన ప్లాంట్స్ తీసేసి ఇదే వదిలేసేసాను. దాదాపు నేలకు అందుకుంటున్నాయండి కొమ్మలైతే. మనం వదిలేస్తే ఇలా పొడవుగా పెరుగుతాయి. లేదంటే కట్ చేసుకుంటూ ఉంటే గుబురుగా స్టెమ్స్ అయితే ఇలా లావ్ అయిపోతూ ఉంటాయన్నమాట. మనం ప్రూన్ చేసే కొంది స్టెమ్స్ అయితే లావ్ అవుతూ ఉంటాయండి. మనం ఎప్పటికప్పుడు జేడ్ ప్లాంట్కి అయితే ప్రూనింగ్ అయితే మంచి ఇంపార్టెంట్ అనమాట. ప్రూన్ చేస్తే స్టెమ్స్ అనేవి లావ్ అవుతూ బోన్సాయి స్టైల్లో తయారవుతాయి అన్నమాట. ఇది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో చూపించానండి. వేరే పాట్‌లో నుంచి తీసేస్తే ఇలా వేర్లతో సహా అలాగే కుండీలాగా అయిపోయింది. వాటరింగ్ చేస్తున్నా కూడా అది కనీసం మట్టి కూడా కదలట్లేదనమాట. దీన్నైతే ఏదైనా షేప్ చేద్దామనేసి అలా వదిలేశాను. తర్వాత ఇది ఒక పింగాణి పాట్‌లో దీన్ని కూడా రీపాట్ చేసినప్పుడు చూపించానండి. తర్వాత ఇది కూడా అంతే వేరే పాట్‌లోంచి తీసి ఆ కుదురు కుదురు ఇలా పెట్టాననమాట. ఇది కూడా అలానే పెరిగిపోయింది. తర్వాత ఇది బోన్సాయి చేద్దామనేసి నేను వెడల్పాటి కుండీలు బోన్సాయి కుండీలు అయితే పెట్టాను. అయితే దీన్ని వేర్లు లోపల దాకా వెళ్లకుండా జస్ట్ కొంచెం ఒక పుల్ల సపోర్ట్ ఇచ్చనేసి పెట్టాననమాట. ఫస్ట్‌లో అయితే సపోర్ట్ ఇవ్వాల్సొచ్చింది. ఇప్పుడైతే వేర్లు లోపలికి కుదురుకొని బానే ఉందండి. ఇప్పుడు మీకు ఈ రెండిటికి డిఫరెన్స్ చూపిస్తాను. ఈ పింగాణి జాడీలోది నేను ఈ బోన్సాయి పాట్‌లోది 2 ఒకేసారి పెట్టానండి. ఈ బోన్సాయి పాట్ అనేది నేను ఎండలో పెట్టాను. ఈ పింగాణి జాడ నీడలో పెట్టాననమాట. ఈ రెండిటికి తేడా చూడండి. గ్రోతింగ్ అనేది చాలా తేడా ఉందన్నమాట. ఎండలో పెట్టిన దానికిను నీళ్ళలో పెట్టిన దానికి. ఇది కంప్లీట్ అవుట్‌డోర్ ప్లాంట్ అండి. ఇండోర్ ప్లాంట్ అయితే కాదు. అయితే దీన్ని నేను షేప్ చేసుకుందామనేసి ఇప్పుడు ప్రూన్ చేస్తున్నాను. ఇది కూడా అసలు వేర్లైతే వచ్చాయి కానీ అసలు వెదగట్లేదనమాట. దాన్ని కూడా కట్ చేసి మళ్ళీ ప్రూన్ చేస్తే ఎలా ఎదుగుతుందో ఈసారి ఎండలో పెడదామనేసి ట్రై చేస్తాను అనమాట. ఇదొచ్చేసరికి మొత్తం చుట్టూ కూడా మనం కొమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటేనే మనకు ఒక షేప్ వస్తుందండి. లేకపోతే అలా వదిలేస్తే మాత్రం మనకి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మనం ఏ షేప్ కావాలనేది ఫస్ట్ నుంచి మనం ఒక షేప్ ఇచ్చుకోవడానికైతే మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్‌గా పెంచుకుంటున్నాను కదా! ఈసారి అయితే తీగలతో మనం ఎలా షేప్ చేసుకోవాలనేది తర్వాత ఒక వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే ఇంకా ట్రై చేద్దాం అనుకుంటా కానీ నాకు టైం కుదరక చేయట్లేదనమాట. నా దగ్గర ఇలా స్టోన్స్ ఉన్నాయండి. ఆ స్టోన్స్‌తో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఒక బుద్ధ బొమ్మ ఉందనమాట. చిన్న బుద్ధ బొమ్మ. దాంతో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నానమాట. మనకి ఇది కామ్‌గా, పీస్‌ఫుల్‌గా చాలా బాగుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చిందండి. మనం టైం ఉండాలే కానీ జేడ్ ప్లాంట్‌తో చాలా, చాలా అంటే చాలా చేసుకోవచ్చనమాట. అంటే మనం బోన్సాయి టైప్‌లో కానీ, ఇంకా వేరే వెరైటీగా కూడా పెంచుకోవచ్చనమాట. దాన్ని కూడా ఇలా కట్ చేసి చుట్టూ ఉన్న పక్కన పిలకలైతే కట్ చేసేసానమాట. మళ్ళీ ఈ కటింగ్స్‌ని మనం చివర్ల వరకు తీసేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ మనకి బాగా పెరుగుతుందండి. ఆ కప్పులవి కూడా నేను కట్ చేశాను. ఇప్పుడు చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు చెప్పండి. మనం జేడ్ ప్లాంట్‌ని వివిధ రకాలుగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.